నమో భగవతే శ్రీరమణాయ. భగవాన్ శ్రీ రమణ మహర్షుల విచార సంగ్రహము. స్మరణ మాత్రం చేతనే ముక్తిని ప్రసాదించేది. సంపద మహిమ విశేషం చేత అరుణాచలంగా ప్రఖ్యాతి చెందిన ఈ దివ్యక్షేత్రంలో భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు సద్గురుమూర్తిగా విరాజిల్లారు. క్రీస్తు శకం 1901 నుంచి 2లో తమ పాదపద్మముల వద్ద శరణొందిన బ్రాహ్మణోత్తముడు గంభీరం శేషయ్య అనే భక్తాగ్రేసరునికి ఆ కాలంలో వారు మౌనంలో ఉండి కూడా గొప్ప కరుణతో తమ చేతి వ్రాతలో అనుగ్రహించిన ఉపదేశ వాక్యాలే ఈ చిన్ని గ్రంథరాజము. రమణులు ఆత్మవిచార పద్ధతిని అందరికీ ఉపదేశించుట సాధారణం. అయితే శేషయ్య గారు స్వామిని ఆశ్రయించిన కాలంలో యోగాభ్యాసకుడుగా ఉండుట చేత వారికి ఆ మార్గాన్ని అనుసరించే ఉపదేశములను ఇచ్చి క్రమంగా ఆత్మవిచారం వైపు మరల్చినారు. ఆ కారణంగా ఇందులో కర్మ, భక్తి, యోగ, జ్ఞానములనే 4 మార్గముల సారమును చేర్చి సంగ్రహంగాను తేటతెల్లంగాను వివరించారు. మరియు ఆత్మ విచార ఫలరూప సాక్షాత్కార స్థితియే ఆయా మార్గముల గమ్యంగా చెప్పుట చేత ఇది ముముక్షువులైన సర్వాధికారులకు అత్యంత ప్రయోజనకారిగా రూపొందినది. ఇందులోని ఉపదేశములు ప్రశ్నోత్తర రూపంలో ఉన్నవి. శ్రీ నటనానంద స్వామి వారు తమిళంలో రచించిన ఈ గ్రంథమును స్వామి ప్రణవానంద అనే భక్తుడు ఆంధ్ర భాషలోకి అనువదించారు. లింగబాబు గారు సరళీకరించారు. హరే రమణ. విచార సంగ్రహము. ప్రశ్న గంభీరం శేషయ్య. జవాబు భగవాన్ రమణులు. 1. ప్రశ్న: ఎక్కడెక్కడ శరీరం ఉందో అక్కడక్కడ దుఃఖం ఉంది అన్నది వేదమాత. ఇది అందరికీ సాధారణ అనుభవం. మరి ఎప్పటికీ శరీరం లేని స్థితిని పొందుటకు తగిన ఉపాయం ఏది? జవాబు: తన నిజస్వరూపం ఏది అని విచారించి తెలుసుకొని ఉన్నట్టు ఉండడమే విదేహ స్థితిని అంటే ముక్తి పొందే ఉపాయం. ప్రశ్న: యథార్థ స్వరూపాన్ని విచారించి తెలుసుకోవడం ఎలా? అందరికీ స్వాభావికంగా కలిగే ఉన్నాను, వచ్చాను, పోయాను, చేశాను అనే అనుభవాల నుంచి ఆయా అనుభవాలకు సంబంధించిన క్రియలకు మూలంగా నేను అనే బోధ, ఎరుక ఉన్నది కదా. ఆ తెలివి, ఆ ఎరుక యొక్క స్వరూపాన్ని నేనెవడను అని చక్కగా విచారించి తానుగా ఉండడమే తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడం. ప్రశ్న: నేనెవడను అని విచారించడం ఎలా? జవాబు: వచ్చాను, వెళ్ళాను, చేశాను మొదలైన పనులు దేహానికి సంబంధించినవి కాబట్టి దేహం నేను అని చెప్పకనే చెప్పినట్టు కదా. పుట్టుటకు ముందు దేహం లేదు కాబట్టి పంచభూతాలతో ఏర్పడడం చేత, సుషుప్తిలో లేకపోవడం చేత, శవంగా మారడం చేత దానిని పట్టుకొని నేను అనడం తగునా? కట్టెలా జడ పదార్థమైన శరీరం నేను నేను అని స్ఫురించి వ్యవహరించగలదా? ఇలా అవాంతరంగా దేహాన్ని గూర్చి నేను అని లేచే తెలివినే అహంకారం, అవిద్య, మాయ, మలం, జీవుడు, తద్బోధ అని రకరకాలుగా పిలుస్తారు. దీనిని విచారించి తెలుసుకోకపోవడం తగునా? అందుకే కదా సకల శాస్త్రాలు ఏర్పడి ఆ అహంకారం యొక్క నాశనమే ముక్తి అని ఘోషిస్తున్నాయి. కనుక శవంలాంటి శరీరాన్ని శవంలాగే ఉంచి నోటితో నేను అనకుండా నేను అంటూ లేచేది ఎవరు అని సూక్ష్మంగా విచారిస్తే అప్పుడు హృదయంలో నేను నేను అనే శబ్దం లేని ఒక స్వయం స్ఫురణ తోచడం లేక ప్రకాశించడం తెలుస్తుంది. అంటే ఖండమై రకరకాలుగా తోచే తలపులు పోయి అఖండంగాను ఏకంగాను ఉండే స్మృతి లేక జ్ఞప్తి మాత్రం తనకు తానుగా స్ఫురిస్తుంది. దానిని వదలక పట్టుకొని ఊరక ఉండిపోతే దేహోహం, దేహమే నేను అనే అహంకార రూపమైన జీవబోధను పూర్తిగా నాశనం చేసి కర్పూరాన్ని తాకిన జ్వాల వలె చివరికి తాను శాంతిస్తుంది. ఇదే మోక్షం అని పెద్దలు శృతులు చెప్పేది. ప్రశ్న: అహంకార రూపంలోని మిథ్యా ఎరుక యొక్క మూలాన్ని విచారిస్తే అక్కడ ఏవేవో వివిధ తలపులు ఎన్నో తోస్తున్నాయి కానీ నేను అనే ఒక తలపే ప్రత్యేకంగా ఎందుకు తోచడం లేదు? జవాబు: కర్త అయిన నేను అయిన ప్రథమా విభక్తి తోచిన
తోచకపోయినా ఇతర విభక్తులలో వచ్చే వాక్యాలన్నీ ప్రథమా విభక్తినే ఆశ్రయించి ఉంటాయి. అలాగే హృదయంలో తోచే తలపులన్నీ మొదటి వృత్తి లేక తొలి తలపు అయిన నేను అనే బుద్ధి రూప అంటే దేహోహం అనే అహంకారాన్ని ఆశ్రయించి ఉంటాయి. ఈ తొలి తలపు నేను అనే అహంకారం లేస్తేనే ఇతర తలపులు వచ్చాను, వెళ్ళాను, చేశాను మొదలైనవి లేస్తాయి. ఇదే సంసారం అనే మాయా వృక్షం. అహంకారమే దీని వేరును నరికితే వృక్షం నాశనమైనట్టే. అహంకారాన్ని నాశనం చేస్తే సంసారం అంతరిస్తుంది. దీనిని సాధించడానికి నిరంతరం నేను అనే తలపును సాధన చెయ్యడమే. ఆ ప్రక్రియలో దృష్టిని ఎడతెగక నేను పైనే నిలపాలి. దీనికి అడ్డంకుగా ఎలాంటి ఇతర ఆలోచనలు వచ్చినా సరే మనసును ఆ దారి పోనీయక దృష్టిని ఆ దారి పోనీయక తన యందే స్వరూపమైన ఆత్మలోనే నిలిపి నా ఎదుట ఏమేం చిత్రాలు జరుగుతాయో జరగని, ఏమేం జరగవో జరగకపోని చూద్దాం దీని సంగతి అని విలక్షణమైన సాక్షిలాగా నిబ్బరంగా చూడడమే ఇక్కడ అభ్యాసం. అంటే దృశ్యాలలో మునిగిపోక ఎప్పుడు తనను తాను వదలక ఉండాలి. అప్పుడు ధ్యానం లేక ఆత్మవిచారానికి వచ్చే అడ్డంకులకు మూలమైన దేహాత్మ బుద్ధి రూప మనసు యొక్క నాశనానికి దారితీస్తుంది. ఈ అభ్యాసానికే భక్తి, ధ్యానం, యోగం, జ్ఞానం అని పేర్లు. ఇదే అహంకారాన్ని ఖచ్చితంగా నాశనం చేసి ముక్తినిచ్చే ఉపాయం. హృదయంలోని అహం నేను స్వరూపంలోని ఆత్మగా ఉన్నది భగవంతుడు. సంకల్పమాత్రం సంభోవ బంధ, తలపే బంధం అని ఉపనిషత్తుల ఘోష. అందుచేత నేను అనే తలపు రూప మనస్సును ఆ భగవంతుని యందే నిలిపి ఎప్పుడు అతనిని మరొక ఊరక ఉండుటే శ్రేష్టమైన సాధన. ఇదే శృతుల చరమ సందేశం. ప్రశ్న: ఆత్మవిచారం స్థూల దేహం పట్ల ఆత్మభావాన్ని మాత్రమే నిర్మూలిస్తుందా, సూక్ష్మ కారణ దేహాలను కూడా నిర్మూలిస్తుందా? జవాబు: స్థూల దేహాన్ని బట్టి ఇతర దేహాలు కూడా ప్రవర్తిస్తున్నాయి. దేహం నేను అన్నప్పుడు పంచకోశ రూపమైన 3 దేహాలు కలిసి ఉండటం చేత స్థూల దేహం పట్ల ఆత్మభావ భ్రాంతి నాశనమైతే అదే ఇతర దేహాల పట్ల కూడా వర్తిస్తుంది. కాబట్టి ఆత్మవిచారణ శరీరత్రయం పట్ల ఆత్మభావాన్ని నాశనం చేసి ముక్తినిచ్చే సాధనం. ప్రశ్న: వృత్తి భేదాలు మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అని వేరువేరుగా ఉండగా మనోనాశం ఒక్కటే ముక్తి ఎలా అవుతుంది? జవాబు: మనస్తత్వాన్ని వివరించే శాస్త్రాలలో మనం తినే అన్నంలోని ఒక సూక్ష్మ భాగం గడ్డగట్టి రాగం, ద్వేషం, కామం, క్రోధం అనే లక్షణాలతో వృద్ధి చెంది ఒక సూక్ష్మమైన శరీర భాగం అవుతోంది. ఇదే మనసు. అయితే ఇది ఉన్న స్థితి అది నెరవేర్చే పనులను బట్టి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని 4 పేర్లున్నాయి. ఇది జడం, జ్ఞానం చేత తెలియబడే దృశ్యం అయినప్పటికీ జ్ఞాన సన్నిధి చేత చైతన్యం ఉన్నట్టు కనబడుతుంది. ఎలాగంటే అగ్నిలో కాలిన ఇనుప వస్తువు అగ్ని రూపాన్ని పొందినట్టే ఇంకా ఇది పరిమితి కలది, అనిత్యం, అవయవాలు కలది, లక్క, బంగారం, మైనంలాగా పరిణామం మార్పు చెందేది. ఇది సర్వతత్వాత్మకం. దృష్టికి కన్నువలే మనసుకు హృదయ పద్మమే స్థానం. జీవునికి ఉపాధి దేహం ఇదే. ఆలోచించే, కోరగలిగే శక్తి లక్షణంతో మనస్సు వృత్తిగా మారుతుంది. ఒక వస్తువును సంకల్పించి దానిని పొందగోరి దానికి ఆధారమైన ఎరుకతో కూడి పంచేంద్రియముల ద్వారా ఆ వస్తు విషయాలను మెదడు చేత సాధించుకొని వాటిని అనుభవించి తృప్తి చెంది ప్రకాశించే వస్తువే మనసు. ఒకే వ్యక్తి ఉండే స్థితిని బట్టి చేసే పనులను బట్టి వేర్వేరు పేర్లు పొందినట్టే ఒకే మనస్సు అదే కారణంగా మనో, బుద్ధి, అహంకార చిత్తాలుగా విలసిల్లుతోంది. అంతే. ఇదే సర్వతత్వాత్మక జీవ ఈశ్వర జగత్ స్వరూపంగా ఉంది. ఎప్పుడిది జ్ఞానంతో ఆత్మాకారం అవుతుందో అప్పుడే సర్వం బ్రహ్మస్వరూపం అయిన కైవల్యం, మోక్షం కలుగుతుంది. హరే రమణ.